వెల్కమ్ టు ది లియో. అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులొత్తితే ఏమవుతుంది అంటే చివరికి అధికారులు బలిపశువులుగా మారతారు. అయితే కొద్దిగా ఆలస్యం కావచ్చు, కానీ చట్టాల నుంచి అయితే ఎట్టి పరిస్థితుల్లో తప్పించుకోలేరు. రాజ్యాంగబద్ధంగా నిబంధనల ప్రకారం వ్యవహరించాల్సిన అధికారులే, ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ లాంటి అధికారులే ఈరోజు వైసీపీ నేతలు చెప్పినట్టుగా ఇష్టం వచ్చినట్టు తలూపి నేడు బలిపశువులుగా మారుతున్నారు. అందులో తాజాగా మరొక బలిపశువుగా ఎవరు మారారు అంటే ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి గిరీష కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయానికి బలిపశువుగా మారాడు. ఎందుకనంటే కేంద్రం వేటు వేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నాడు జగన్మోహన్ రెడ్డికి వంతపాడినందుకు ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. ఇక అసలు విషయానికి వస్తే 2021లో తిరుపతిలో పార్లమెంటుకు సంబంధించి పై ఎన్నికలు జరిగాయి, మనందరికీ తెలుసు. అప్పుడు వైసీపీ ఎంపీగా ఉన్నటువంటి దుర్గాప్రసాదరావు చనిపోతే ఆయన స్థానంలో వైసీపీ అభ్యర్థిగా గురుమూర్తిని నిలబెట్టిన సమయంలో జరిగిన ఎన్నికలు. అప్పటికే వైసీపీ మీద కొంత తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎందుకంటే 2021 అంటే దాదాపు 2 ఏళ్ల తర్వాత జరిగిన ఎన్నికల్లోనే కొంత వ్యతిరేకత అయితే రావడం జరిగింది. సరే, గెలిచినా కానీ చావుదప్పు కన్నులొట్టబోయినట్టుగా గెలుస్తారేమోనన్న అభిప్రాయం అందరిలో కలిగింది. అందుకు సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలి, లేకపోతే వైసీపీ అది పతనంగా భావిస్తారు జనం అందరూ కూడా. 2 ఏళ్లలోనే జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని చెప్పి ప్రచారం జరుగుద్ది. అది రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుంది. కాబట్టి సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో దొంగ ఓట్లు వేయించడానికి రంగం సిద్ధం చేశాడు. అందులో గిరీష పాత్ర కూడా ఉందని ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘం వేటైతే వేయటం జరిగింది. ఏం జరిగింది? నాడు తిరుపతి కమిషనర్గా ఉన్నటువంటి గిరీష ఎన్నికలకు సంబంధించి ఈఆర్ఓ అధికారిగా వ్యవహరించాడు. ఆ సమయంలోనే ఈ గిరీష లాగిన్ ఐడి ఉపయోగించి ఎన్నికలకు కొద్ది రోజుల ముందు 30,000 ఓటర్ ఐడి కార్డులను డౌన్లోడ్ చేశారు. అవి ఎవరెవరో ఓటర్ ఐడి కార్డులు, మీది కావచ్చు, నాది కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, డౌన్లోడ్ చేసి ఆ ఓటర్ ఐడి కార్డుల మీద ఫేస్ మార్పింగ్ చేయడం జరిగింది. ఎందుకు ఫేస్ మార్పు చేశారంటే ఆ 30,000 కూడా దొంగ ఓట్లు వేయించారు. ఇప్పుడు మీ కార్డో నా కార్డో డౌన్లోడ్ చేస్తారు, బట్ ఓటు వేసే వాళ్ళ ఫేస్ మాత్రం దాని మీద పెడతారు, మిగతా డీటెయిల్స్ అన్నీ అవే ఉంటాయి, ఏం మార్చరు. అందుకనే మీరు ఒకసారి వెనక్కి వెళ్ళి పరిశీలించండి. 2021లో ఈ ఎన్నికల సమయంలో మీడియాకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు దొంగ ఓటర్లు. మీడియాకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఓటర్ల లైన్లో నుంచి వాళ్ళ చేతిలో కార్డు లాక్కుని నీ పేరేంటో చెప్పమ్మా అంటే ఇందులో ఉన్న పేరు చెప్పలేకపోతున్నారు వాళ్ళు. ఎందుకనంటే వాళ్ళ పేర్లు కాదు, వాళ్ళు అవన్నీ చూసుకోవాలా. కార్డు చేతిలో పెట్టారు, బస్ ఎక్కించి తీసుకొచ్చారు, వెళ్ళి ఓటు కోతామన్నారు, ఫ్యాన్కి అంతే. అందుకనే ఆ ఓటర్ ఐడి కార్డు తీసుకుని మీ పేరేంటంటే చెప్పట్లా. కొంతమంది పేరునైతే బట్టి గుర్తుపెట్టుకున్నారు. మీ భర్త పేరేంటి, లేదా మీ భార్య పేరేంటి, లేదా మీ ఊరి పేరేంటి అని అడిగితే సమాధానాలు చెప్పట్లా. ఈ విధంగా అడ్డంగా దొరికిపోయారు. వీళ్ళందరినీ కూడా నాడు పోలీసులకు అప్పగించడం జరిగింది. దీనికి సంబంధించిన ఆధారాలతో కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి నాడే ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో బీజేపీ నేతలు కూడా ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే దీని మీద విచారణ చేశారు. మొన్న కూడా నవోటలో కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు మీటింగ్ పెట్టిన నేపథ్యంలో కలెక్టర్ల మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు నీతి నిబద్ధతగా వ్యవహరించాల్సిన మీరు అధికార పార్టీ నేతలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు అయితే మేము చాలా కఠిన చర్యలు తీసుకుంటాం, ముందు జాగ్రత్తగా ఉండాలని చెప్పి హెచ్చరికలు కూడా జారీ చేశారు. ఆ సమయంలోనే కొన్ని జిల్లాల కలెక్టర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. అందులో ఇప్పుడు ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి గిరీష పాత్ర ఉంది. ఆయన లాగిన్ ఐడి నుంచే 30,000 ఓటర్ ఐడి కార్డులు డౌన్లోడ్ చేశారని చెప్పి విచారణలో తేటతెల్లమైంది. సో విచారణ ముగిసిన తర్వాత అన్ని ఆధారాలతో కేంద్ర ఎన్నికల సంఘం పట్టుకున్న తర్వాతే ఇప్పుడు గిరీష మీద సస్పెన్షన్ వేటు వేయడం జరిగింది. అయితే ఇక్కడితో ఆగలా. ఇది గిరీష ఒక్కడే కాదు, ఈ 30,000 కార్డులు డౌన్లోడ్ చేయడానికి ఇతరుల పాత్ర కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఇతర అధికారుల పాత్ర కూడా ఉంటుంది. వాళ్ళు ఎవరనేది గుర్తించి తక్షణమే వారి మీద కూడా వేటు వేయాలని చెప్పి రాష్ట్ర ఎన్నికల అధికారి అయినటువంటి ముఖేష్ కుమార్ మీనాకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. దీనిలో భాగంగా ఇంకా గిరీషతో పాటు ఎవరెవరు ఇందులో ఉన్నారు, ఆ లాగిన్ ఐడి ఉపయోగించి ఎవరెవరు అవకతవకలు పాల్పడ్డారనే దాని మీద విచారణ అయితే జరుగుతుంది. ఖచ్చితంగా ఇవాళ రేపు వాళ్ళు కూడా బయటపడతారు. వాళ్ళ మీద కూడా సస్పెన్షన్ వేటు అయితే ఖాయం. ఇక్కడ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు గిరీష వ్యవహారంలో ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయం ఒక చెంపపెట్టు కావాలా. నీతి నిజాయితీగా పనిచేసి ప్రజలకు సేవ చేయాల్సిన మీరు, ఆ రూల్స్ ప్రకారం నడుచుకోవాల్సిన మీరు వైసీపీ జీతం ఇస్తున్నట్టు వాళ్ళకి జీతగాళ్ళలాగాను లేదా పాలిగాళ్ళలాగాను మేము వైసీపీ నేతలకి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేస్తామంటే ఫలితాలు ఎలాగే ఉంటాయి. చివరికి బలిపశువు మీరు. నేను చెప్పేది అదే. జగన్మోహన్ రెడ్డి బాగానే ఉన్నాడు, ఆ రోజు మీతో జయించిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు, పెద్దిరెడ్డి బాగానే ఉన్నాడు, విజయసాయిరెడ్డి బాగానే ఉన్నాడు, సజ్జల రామకృష్ణారెడ్డి బాగానే ఉన్నాడు. కానీ బలిపశువు అయింది ఎవరు? తిరుపతి ప్రస్తుతం అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి గిరీష బలిపశువు అయ్యాడు.
కాపాడారా వాళ్ళు? ఎవరైనా మిమ్మల్ని కాపాడగలిగారా? ఈరోజు ఎంత అవమానం, తలెత్తుకోవాలంటే తోటి అధికారుల ముందు తలెత్తుకోవాలంటే ఎంత అవమానం. మీ సర్వీస్ మొత్తం కూడా ఈ మచ్చ ఉండిపోద్ది కదా. కేంద్ర ఎన్నికల సంఘం అవకతవకలకు సంబంధించి పలానా అధికారులను సస్పెండ్ చేసిందని. రేపటి రోజున మీరు ఎక్కడైనా ఉద్యోగానికి వెళ్తే వాళ్ళు అనుమానం పడతారు, ఒకప్పుడు ఈయన మీద ఇలాంటి ఎలిగేషన్స్ ఉన్నాయరా, ఇలా సస్పెండ్ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం, నాడు అధికార పార్టీకి తొత్తుగా మారి 30,000 దొంగ ఓటర్ కార్డుల కోసం డౌన్లోడ్ చేశారంట. ఇలాంటి మాటలన్నీ కూడా భవిష్యత్తులో ఇబ్బందికరంగా మారతాయి. సో కాబట్టి అధికారులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిబద్ధతగా వ్యవహరించండి. ఒకరోజు ఆలస్యం కావచ్చు, బట్ చర్యలు మాత్రం తప్పవు. ఐఏఎస్ శ్రీలక్ష్మిని తీసుకోండి ఒకసారి మీరు. నాడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో వాళ్ళు రాజశేఖర రెడ్డి సంతకం పెట్టమన్న చోటల్లా పెట్టినందుకు జైలు శిక్ష అనుభవించి వచ్చింది. ఆవిడే చెప్పింది, నాదేం లేదు, వాళ్ళు పేగమే కత్తిపెట్టి సంతకం పెట్టమంటే పెట్టాను అంది. మీరు పెట్టలేకపోతే తప్పుకోండి, ఆ పదవి నుంచో అక్కడి నుంచో సెలవు పెట్టి వెళ్ళిపోవడమో తప్పుకోండి. అంతేగాని పేక మీద కత్తి పెట్టారని సంతకం పెడితే శ్రీలక్ష్మి జైలు శిక్ష అనుభవించి ఎంత అబాసుపాలైంది. కాబట్టి కొద్దిగా ఆలస్యం కావచ్చు, శిక్ష అనేది తప్పదు. అదే నేను చెప్పేది. దీనికి సంబంధించిన ఆ వార్త అయితే ఒకటి వచ్చింది, ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడండి, వేషాలు వేస్తే వేటే, ఓటర్ల జాబితాలో అక్రమాలకు వంత పాడితే అంతే సంగతులు. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీష సస్పెన్షన్. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కఠిన చర్యలు. సో ఆయన గిరీష్ అంటే ప్రస్తుత అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి, నాడు తిరుపతి మున్సిపల్ కమిషనర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఈ గిరీష. ఈయన లాగిన్ ఐడిని ఉపయోగించే 30,000కు పైగా ఎపిక్ కార్డులు అంటే ఓటర్ ఐడి కార్డులు డౌన్లోడ్ చేశారు. ఆ డౌన్లోడ్ చేసిన ఓటర్ ఐడి కార్డులో ఫేస్ ఒకటి మార్పింగ్ చేసి ఓటర్లు దొంగ ఓట్లు వేయించడం జరిగింది. సో తిరుపతి ఉప ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలవలా, ప్రజల ఓట్లు వేస్తే గెలవలా, దొంగ ఓట్లు వేస్తే గెలిచారు. దొంగ ఓట్లు వేయబట్టే కదా, ఆ రోజు డౌన్లోడ్ చేయబట్టే కదా ఈరోజు ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంది. అంటే దొంగ ఓట్లతో తిరుపతి ఉప ఎన్నికలు గెలిచారు తప్ప ప్రజల ఓట్లతో కానే కాదు. అధికార పార్టీకి తబేదారులుగా, ఆ పార్టీకి జీతగాళ్లుగా వ్యవహరిస్తూ ఓటర్ల జాబితాలో వైకాపా నాయకులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న అక్రమాలకు వంత పాడుతున్న పలువురు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులకు ఇది చెంపపెట్టు. 2021 తిరుపతి లోక్సభ ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘం వెబ్సైట్ నుంచి అక్రమంగా 30,000 ఎపిక్ కార్డులను డౌన్లోడ్ చేశారు. ఎలా డౌన్లోడ్ చేశారంటే, నాడు ఈఆర్ఓ అధికారిగా వ్యవహరించినటువంటి ఈ గిరీష లాగిన్ ఐడిని ఉపయోగించి ఈ 30,000 దొంగ ఓట్లకు ఐడి కార్డులు డౌన్లోడ్ చేశారు. ఆ కార్డులన్నీ కూడా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఎన్నికల కమిషన్కు నాడు ఇచ్చిన నేపథ్యంలో ఆల్రెడీ చాలా మందిని కూడా పట్టుకోవడం జరిగింది. వాటన్నిటిని పరిశీలించారు. అసలు ఈ కార్డులు ఎవరివి, ఎక్కడి నుంచి వచ్చాయి, ఇంత బల్క్గా ఒకేసారి ఎవరు డౌన్లోడ్ చేశారనే దాని మీద ఆరా తీసి ఒక కమిషన్ ఏర్పాటు చేస్తే అందులో తేలిందయ్యా ఏంటయ్యా అంటే, ఒకే ఐడి నుంచి ఆ కార్డులన్నీ డౌన్లోడ్ చేశారా. ఆ ఐడి ఎవరిదంటే, నాడు ఆ ఈఆర్ఓ అధికారిగా వ్యవహరించి నేడు అన్నమయ్య జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి గిరీష్ అని చెప్పి గుర్తించారు. దీంతో అవకతవకల వెనక గిరీష్ ఉన్నాడు, ఆయన హస్తం కూడా ఉందని నిర్ధారించుకున్న ఎన్నికల సంఘం ఈ రోజైతే వేటు వేయటం జరిగింది. అంతేకాదు ఇతర అధికారులు ఎవరైతే ఈ డౌన్లోడ్ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇతర అధికారుల పైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. వారి వివరాలు తక్షణమే మాకు పంపాలని చెప్పి ప్రస్తుత తిరుపతి కలెక్టర్కు, అలాగే రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి అయినటువంటి ముఖేష్ కుమార్ మీనాకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇక్కడ గిరీషతో ఆగే పరిస్థితి లేదు. దీని వెనక సహకరించిన ఇంకా చిన్న చిన్న అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వేటు పడటం ఖాయం. జగన్మోహన్ రెడ్డి అడుగులకు మడుగులొత్తి వైసీపీ చెప్పినట్టువల్లా చేసినందుకు గాను ఈరోజు గిరీష బలిపశువుగా మారాడు. ఒక గిరీష కాదు, ఇంకా ముందు ముందు చాలామంది వస్తారు, బలిపశువులందరూ కూడా బయటపడతారు. కాబట్టి ఇప్పటికైనా వచ్చే ఇంకా అసలు ఎన్నికలు 2024లో జరగబోతున్నాయి. కానీ ఎక్కడ చూసినా అక్రమాలు, దొంగ ఓట్లు లేదా ఉన్న ఓట్లు పీకేయటం, అక్రమంగా ఫామ్ నెంబర్ 7లు. మన ఎన్నికల సంఘం ఏమడిగింది, అడ్డగోలుగా ఫామ్ నెంబర్ 7ను ఇచ్చినటువంటి వారి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే, దొంగ ఫామ్ నెంబర్ 7 ఓట్లు తీసేయమని ఇచ్చారు, ఎందుకు చర్యలు తీసుకోలేదని మన అధికారులను ప్రశ్నించింది. ఏపీలో అధికారుల వ్యవహార శైలి పూర్తి వివాదాస్పదంగా మారిందని చెప్పి ఆక్షేపించింది. సో ఎప్పటికైనా అధికారులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి. ఎన్నికల్లో ముఖ్యంగా ప్రధానంగా ఎన్నికలు అనేవి అత్యంత ప్రధానమైనవి. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో ఓటు హక్కు ఎంత బలమైందో మేము ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి పౌరుడు ఓటు హక్కు వేయాలనేది మన రాజ్యాంగంలోనే రాస్తుంది. దానికి అనుగుణంగా పనిచేయాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది. కాబట్టి వచ్చే ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఇప్పటి వరకు జరిగిన అవకతవకలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం పసిగట్టి వచ్చే ఎన్నికలను సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలి. లేని క్రమంలో ఏపీలో ప్రజాస్వామ్యం మంటగలిసే ప్రమాదం ఉంది. ఏది ఏమైనా ఇప్పుడు గిరీష మీద తీసుకున్నటువంటి వేటు నిర్ణయం అనేది ఖచ్చితంగా ఇతర అధికారులకు కూడా చెంపపెట్టు. ఎక్కడి నుంచైనా ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలి.